హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈరోజు మనం పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తున్నాం. సో పూరి జగన్నాథ్ టెంపుల్ ఒరిస్సాలో ఉంది, ఒరిజినల్ టెంపుల్. సో అక్కడికి వెళ్ళలేని వాళ్ళు హైదరాబాద్లో రీసెంట్గా దాని రెప్లికా ఒకటి టెంపుల్కి కట్టించారంట. అది బొలారంలో ఉంది. ప్రజెంట్ మేము ఉప్పల్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి అరౌండ్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. 1 అవర్లో అక్కడికి రీచ్ అవ్వబోతున్నాం. సో మీకు పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉన్నట్టే ఎలా ఉంది అని అక్కడికి వెళ్ళి డ్రోన్ షాట్తో సహా చూపిస్తాను. సో లెట్స్ గో టు పూరి జగన్నాథ్ టెంపుల్. గైస్, ఔటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్ళి వస్తే మీరు ఎగ్జిట్ నెంబర్ 4A ఉంటుంది. మల్లంపేట్ రోడ్ దగ్గర ఎగ్జిట్ అయ్యి టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. మీరు ఇక్కడ నుంచి అరౌండ్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది టెంపుల్ అయితే. గైస్, గుడి చుట్టూ అయితే కొంచెం పార్కింగ్ ఉంది. పార్కింగ్ కొంచెం ఎక్కువ బండ్లు వస్తే ఇబ్బంది అవుతుంది ఇక్కడ. సో మీరు చూసుకొని పార్కింగ్ చేసుకోండి మీరు వస్తే. సో అన్ని టెంపుల్ చుట్టూ అన్ని పార్కింగే ఉందన్నమాట. కార్లు అన్నీ పార్క్ చేసి ఉన్నాయి ఇక్కడ. సో ఎక్కువ కార్లు వస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది ఇక్కడ. సో టెంపుల్ ఇలా ఉంటుంది అనమాట. పక్కనే మనకు సర్వీస్ రోడ్ ఉంది. దాని అవతలనే మనకి ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఈ టెంపుల్ ఉంది అనమాట. సో ఈస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇది క్లోజ్ చేసి ఉంది. సో మెయిన్ ఎంట్రన్స్ మాత్రం ఈస్ట్ వెస్ట్ నార్త్లో ఉందన్నమాట. వావ్, చాలా బాగుంది చూడ్డానికి. టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉందన్నమాట. బాగుంది, సూపర్ ఉంది చూడడానికి. టెంపుల్ కానుకొని ఇక్కడ ఒక షాప్ ఉంది. సో ఈ షాప్లో పూజా సామాగ్రి దొరుకుతున్నాయి. చెప్పులు బాగానే ఉన్నాయి ఇక్కడ. జనాలు బాగానే వచ్చారనుకుంటా. టెంపుల్ ఎంట్రన్స్ ఇది. లోపలికి వెళ్తున్నాం. వావ్, చాలా బాగుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి కొబ్బరికాయ ఇవన్నీ అమ్ముతున్నారు. స్వీట్స్ కూడా ఉన్నాయి. ఎంత ఇది? 70 అంటే 50 అంట. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో కాలు కడుక్కోవడానికి ఇక్కడ ప్లేస్ ఉంటుంది. ట్యాప్స్ ఉన్నాయి. గైస్, టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది. ఇక్కడ మనకి పూరి జగన్నాథ్ లోపల శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి విగ్రహాలు ఎలా ఉంటాయో బయట కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టే దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. టెంపుల్ లోపల గోపురం కింద ఆర్కిటెక్చర్ అయితే అదిరిపోయింది. సో ఇక్కడ విగ్రహాలు చెక్కడం జరిగింది. విష్ణువు యొక్క అవతారాలను విగ్రహాలుగా చెక్కారు ఇక్కడ. టెంపుల్ చుట్టూ ఒక 6-7 చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కటి దర్శనం చేసుకుంటే ఏమేమి గుళ్ళు ఉన్నాయో. సో బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది మెయిన్ టెంపుల్. దీని చుట్టూ ఇలా టెంపుల్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇది శివుడి టెంపుల్. శివాలయ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఈ టెంపుల్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళి ఏ టెంపుల్ చూపిస్తాను. సో గణేశుని గుడి ఇది. గణేశుడు ఉన్న లోపల. ఇది కనిపిస్తున్నది మెయిన్ టెంపుల్. ఇక్కడ శివాలయం ఉంది. దీని పక్కనే గణేశుని గుడి ఉంది. దీని పక్కన మళ్ళీ ఇంకొక టెంపుల్ ఉంది. ఇది చూద్దాం. గణేశుని దర్శనం అయిపోగానే ఇంకొక టెంపుల్ ఉంది. అమ్మవారి దర్శనం చేసుకున్నాం. మనం ఇప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాం. చాలా హైట్ ఉంది. ఇది కనిపించట్లేదు కానీ చూడండి. సో ఇలా విగ్రహాలు చెక్కారు వెనక. టెంపుల్ బ్యాక్ సైడ్ మనకు ప్రసాదం తయారు చేసే స్థలం ఉంది. ఇక్కడ ఒక రూమ్ ఉంది. అండ్ ఇక్కడ ఎగ్జిట్ గేట్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు మనం. అండ్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఇంకొక 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో ఇదొకటి
సో ఇది కూడా అమ్మవారి గుడి అన్నమాట. టెంపుల్ చూడడానికి అన్ని దిక్కుల నుండి చాలా సూపర్గా ఉంది. గైస్ దిస్ ఈజ్ హనుమాన్ టెంపుల్. ధనలక్ష్మి టెంపుల్ అయిపోగానే హనుమాన్ టెంపుల్ ఉంది. రాముడుతో పాటు హనుమాన్ మధ్యలో ఉన్నాడు. పక్కన రాముడు సీతాలక్ష్మణ విగ్రహాలు ఉన్నాయన్నమాట. జై హనుమాన్, ఓం జై శ్రీరామ్, జై శ్రీరామ్. గైస్ 12:30కి హారతి ఇస్తున్నారు. ఎవరైనా ఇది చూడాలనుకుంటే 12:30కి ఆ టైంకి వస్తే మీరు హారతి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు పూరి జగన్నాథ్ టెంపుల్లో. ఇక్కడ వీడియో తీసుకోవడానికి ప్రైజింగ్ ఇలా ఉందన్నమాట. సో ఇవి చూసుకోండి. డ్రోన్కి 2000 ఛార్జ్ చేస్తున్నారు 1 అవర్కి. నార్మల్ కెమెరా అయితే 1000 రూపీస్ అంట. ఇక్కడ ఒక షాప్ ఉంది. షాప్లో మనకి పూరి జగన్నాథ్ టెంపుల్ సంబంధించిన బొమ్మలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. కొబ్బరికాయలు ఇవన్నీ కొనడానికి ఇక్కడ ఒక షాప్ ఉంది. సో ఇందులో కొనవచ్చు మనం. ఈ షాప్ పక్కన ఈ షాప్ ఉంది. టెంపుల్ లోపల ప్రసాదం కౌంటర్ పక్కన ఇక్కడ ఒక చిన్న కొలను ఏర్పాటు చేశారు. ఇది వాటర్ ఏం లేవు, కొంచెం నీట్గా ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకుంటా. సో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అవ్వలేదు ఇది. గైస్ సారీ గైస్, ఇక్కడ అన్నదానం ఏం చేయట్లేదు. టోకెన్ తీసుకొని అన్నం పెడతారంట ఇక్కడ. 240 రూపీస్ పర్ హెడ్ అంట ఇక్కడ. సో అవి కూడా చాలా లిమిటెడ్ టోకెన్స్ ఉన్నాయన్నమాట. సో ఎంత ఎర్లీగా వస్తే అవి దొరుకుతాయి, లేదంటే అయిపోతాయి అన్నమాట. దానికి మాత్రం యాజ్ ఇట్ ఈజ్ పూరి జగన్నాథ్ టెంపుల్ లాగానే ఉంటుంది. సో పూరి జగన్నాథ్ టెంపుల్ లాగానే ఇక్కడ రిచువల్స్ కూడా జరుగుతుంటాయి. ఇక్కడ డైలీ 12:30కి హారతి ఇస్తున్నారు. సో ఈ హారతి ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు ఖచ్చితంగా రావాలి. 12:30 లోపల వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా బాగుంది వైబ్ ఇక్కడ. నిజంగా ఆ ఫీల్ అయితే ఇక్కడ వస్తుంది. పూరి జగన్నాథ్ టెంపుల్ ఫీల్ అయితే వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అట్లానే కనిపిస్తుంది. సో నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట టెంపుల్. గైస్ టెంపుల్ అయితే రియలీ నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. సో 1 టైం ఎక్స్పీరియన్స్ అనమాట. సో మళ్ళీ రావచ్చు అనిపించింది నాకైతే. వీకెండ్లో ద బెస్ట్ టెంపుల్ అనుకోవచ్చు. మీరు ఉప్పల్ నుంచి అయితే మీకు అరౌండ్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మీరు ఎటు నుంచి వచ్చిన అవుటర్ రింగ్ రోడ్ మీకు వస్తే ఎగ్జిట్ నెంబర్ 4A దగ్గర ఎగ్జిట్ అయితే అరౌండ్ దిగిన దగ్గర నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. సో మంచి వైబ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్స్లో అడగండి, చెప్తాను. అండ్ ఒక లైక్ కూడా వేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.